మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 19వ అధ్యాయం 9వ వచనం నుండి 22వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. 9వ వచనం నుండి కొన్ని వచనములను చదువుకుందాం. మీరు మీ భూమి పంటను కోయునప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు. నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు. నీ వృక్ష ఫలముల తోట పరిగెను కూర్చుకొనకూడదు. నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు. బేదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకనితో ఒకడు అబద్ధమాడకూడదు. నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనము గమనించినప్పుడు లేవియా కాండము 19వ అధ్యాయమంతా కూడా ఇశ్రాయేలీలు కనానులో అడుగుపెట్టిన తరువాత వారు పవిత్రత కలిగి జీవించాలి. వారు అపవిత్రతను అంటించుకోకూడదు. వారు అపవిత్రత కలిగించే కార్యాలకు కానీ క్రియలకు కానీ స్థానం ఇవ్వకూడదు అనేటటువంటి విషయం మీద దేవుడు ఇశ్రాయేలీలను మరి హెచ్చరిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లేవియా కాండము 19వ అధ్యాయము ఎక్కువగా పరిశుద్ధతను గురించి తెలియచేస్తూ ఉన్నట్లుగా మనం చూడగలం. నిన్నటి దినాన 1వ వచనం నుండి 8వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేశాం. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మరి మనము కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులంగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు అనే విషయం గురించి ధ్యానం చేశాం. ఈ రోజున మరికొన్ని విషయాలను గురించి ధ్యానం చేద్దాం. 9వ వచనం నుండి మనము కొన్ని వచనములను చదివినప్పుడు దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఆయన పరిశుద్ధతను కోరుకుంటూనే ప్రేమను చూపిస్తూ దేవుని ప్రజల పట్ల ఆయనకున్నటువంటి ఆపేక్ష ఎంత గొప్పది అనే విషయాన్ని మనము ఈ లేఖన భాగాలను చదివినప్పుడు గ్రహించగలం. 9, 10 వచనాల్లో బేదలను ప్రేమించుచున్నటువంటి ప్రభువు మనకు కనిపిస్తాడు. ఆ తర్వాత 11వ వచనం నుండి మనము క్రిందికి చదువుకుంటూ వెళితే దాదాపుగా 19వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనం చదివితే అక్కడ పొరుగువాని విషయంలో మనము ఎంత ప్రేమ కలిగి ఉండాలి అనే విషయాన్ని దేవుడు బయలుపరుస్తూ ఉన్నారు. ఆ తర్వాత 20వ వచనం నుండి 22వ వచనం వరకు మనం చదివితే అమ్మబడినటువంటి దాసీల విషయంలో, అంటే దాసులుగా అమ్మబడినటువంటి వారి విషయంలో మన దేవుడు ఎంత కనికరము కలిగిన వాడు, ఎంతటి న్యాయాధిపతి అనే విషయాన్ని మనం చూడగలం. మొదటిగా 9, 10 వచనాల్లో దేవుడు ఏమని సెలవిస్తున్నారంటే, మన పంటను కోసేటటువంటి సమయంలో ఆ పొలము యొక్క ఓరలను పూర్తిగా కొయ్యకూడదు. ఆ తర్వాత కోతలో పరిగెను ఏరుకోకూడదు. ఫలవృక్షముల తోట గనక ఉన్నట్లయితే ఆ ఫలవృక్షముల తోటలో రాలిపడినటువంటి ఫలములను ఏరుకోకూడదు. ఎందుకని దేవుడు పరిగెనేరుకోవద్దంటున్నాడు, ఫలములను ఏరుకోవద్దంటున్నాడు?
పంటలోని ఓరలను పూర్తిగా కోయవద్దంటున్నాడు అంటే, ప్రభునందు ప్రియమైన వారలారా, ఆ విడువబడినది లేక ఫలవృక్షముల తోటలో చెట్ల మీద నుండి రాలి కింద పడినవి, ఫలములు ఏవైతే ఉన్నాయో, పంట ఏదైతే ఉందో, ఇదంతా కూడా బీదలకు, పరదేశులకు దేవుడు ఇవ్వాలని సూచిస్తూ ఉన్నారు. ఎందుకు దేవునికి పరదేశులంటే, బీదలంటే అంత ప్రేమ? దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో పరదేశులుగా ఉన్నారు. మోషే తన కుమారుడైనటువంటి గెర్షోముకు పరదేశి అనేటటువంటి అర్థం వచ్చే పేరు పెట్టుకున్నాడు. ఎందుకంటే అన్యదేశములో మోషే పరదేశిగా ఉన్నాడు గాబట్టి. ప్రభునందు ప్రియమైన వారలారా, పరదేశులంటే ప్రభువుకెందుకంత ప్రేమ అనగా, ఆయన ప్రజలైన ఇశ్రాయేలీలు ఐగుప్తులో పరదేశులుగా ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీలు పరదేశులను అగౌరవపరచకూడదు, హింసించకూడదు. వారిని శ్రమ పెట్టకూడదు. రెండవది, బీదలంటే ఆయనకెందుకంత ప్రేమ అంటే, 430 సంవత్సరాల భయంకరమైన బానిసత్వంలో ఇశ్రాయేలీలు ఉన్నారు. వారిపైన పాలకులుగా ఐగుప్తీయులు ఉన్నారు. ఇశ్రాయేలీలు భయంకరమైనటువంటి దాసత్వమును అనుగ్రహిస్తున్నటువంటి క్రమములో వారు పాలకులైనటువంటి ఐగుప్తీయుల కబంధ హస్తాల్లో నలిగిపోయినటువంటి దీనులుగా ఉన్నారు, పేదలుగా ఉన్నారు. ఆ స్థితిని మర్చిపోకూడదని దేవుడు ఇశ్రాయేలీలకు సూచిస్తూ, బేదలను అమితంగా ప్రేమించేటటువంటి ప్రభువు. నిజమే, దేవుని ఆత్మ ఆయన మీద బలముగా ఉండగా బేదలకు సువార్త ప్రకటించవలసి ఉన్నది అనే ప్రవచనాన్ని మన ప్రభువు నెరవేర్చాడు గదా. కాబట్టి బేదలంటే దేవునికి ఎంతో ప్రేమ. బేదలంటే ప్రేమ లేదనుకోవద్దు ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా. ఆయన బేదలను ప్రేమించేవాడుగా ఉన్నాడు. పరదేశులను ప్రేమించేవాడుగా ఉన్నాడు. కనుక బోయజు పొలములో కూడా రూతు బేదరాలుగా అడుగుపెట్టి పరిగెనేరుకుంటూ ఉంది. ఈ పరిగెనేరుకునేవారు బేదలైన వారు, పరదేశులైన వారు. ఆ తర్వాత తోటలలోని ఫలవృక్షముల్లో చెట్టు నుంచి రాలిపడినటువంటి ఫలములను ఏరుకునేటటువంటి వారు బేదలు, పరదేశులు. వారి మీద ప్రేమ కలిగిన ప్రభు వారి కొరకు వాటిని విడిచిపెట్టమని సూచిస్తూ ఉన్నారు. మనము బేదలను ప్రేమిస్తే, కనికరిస్తే దేవునికి అప్పిచ్చినట్లే ప్రభునందు ప్రియమైన వారలారా. మన జీవితంలో బేదలను ఎంత మేరకు ప్రేమిస్తున్నాం ఒకసారి ప్రశ్నించుకుందాం. బేదల కొరకు ఏ కార్యములను చేస్తున్నాం ఒకసారి ప్రశ్నించుకుందాం. దేవుని ప్రేమను క్రియల్లో చూపించుట అనగా బేదలను ప్రేమించుట, వారిని కనికరించుట, వారికి మనకు చేతనైనంత సాయం చేయుట. ఆ పని మనం చేసేవారంగా ఉండాలి. ఆ తర్వాత వచనాలను మనం చదివినట్లయితే, పొరుగువానితో మనం ఎంత యథార్థంగా ఉండాలి, పొరుగువానిని ఎలా ప్రేమించాలి అనే విషయాలను మనం చూడగలం. 11వ వచనం నుండి కొన్ని వచనాలను చదువుకుందాం. మీరు దొంగిలించకూడదు, అబద్ధములు చెప్పకూడదు, అబద్ధ ప్రమాణములు చేయకూడదు. ప్రభునందు ప్రియమైన వారలారా, దొంగతనం పొరుగువానికి ఎంతో కీడును కలగచేస్తుంది, నష్టాన్ని కలగచేస్తుంది. 2, అబద్ధం మన మీద ఉన్నటువంటి నమ్మకం పోగొట్టుకుంటాము. రెండవది, పొరుగువానికి మనం చెప్పేటటువంటి అబద్ధముల ద్వారా నష్టం కలుగుతుంది. అబద్ధ ప్రమాణముల ద్వారా ఎదుటివాడు మనం చేసిన ప్రమాణము, ఇచ్చిన మాట మీద ఆశ పెట్టుకుంటాడు. ఆ తర్వాత నమ్మి మనం ఆ ప్రమాణం నిలబెట్టుకోకపోతే మోసపోతాడు. ఈ పనులు క్రైస్తవులు చేయకూడదు. ఏ విషయంలో చేయకూడదు. ఆ తర్వాత వచనాలను మనం చూచినప్పుడు పొరుగు వారిని హింసించకూడదని మనం చూస్తున్నాం. దోచుకొనకూడదని మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఒక వ్యక్తి చేత మనం కూలి పని చేయించుకొని ఆ కూలిని మరుసటి దినం వరకు ఇవ్వకుండా బిగబట్టకూడదు. ఇది కూడా వాక్యపరంగా తప్పే. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇట్టి క్రియలను మనం చేయకూడదనే విషయాన్ని చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత 14వ వచనం మనం చదివితే, దివ్యాంగులను వెక్కిరించడం కానీ, దివ్యాంగులను బాధించడం కానీ,
దివ్యాంగులను శ్రమ పెట్టడం లాంటి పనులు మనం చేయకూడదు. దివ్యాంగులు అనగా అంగవైకల్యము కలిగినటువంటి వారు. శరీరంలోని అవయవాల విషయంలో ఏదైనా లోపము కలిగిన వారు ఉంటే వారిని మనం వెక్కిరించకూడదు. వారు కలిగి ఉన్న ఆ లోపమును బట్టి వారిని గేలి చేయకూడదు. ఇది చాలా తప్పు. గ్రుడ్డివారిని, కుంటివారిని, మోగవారిని, చెవిటివారిని తిట్టడము, దూషించడము, ఏమి చేయలేరులే, బలహీనుల్లే, ఎదురు తిరగలేరులే అని చెప్పి వారి మీద దాడులకు పాల్పడితే దేవుడు వారి పక్షమున వ్యాజ్యమాడుతాడని మనం మర్చిపోకూడదు. ఆ తర్వాత తీర్పు తీర్చే విషయంలో గొప్పవాడని అభిమానం చూపకూడదు. భేదవాడని చెప్పి పక్షపాతం చూపకూడదు. ప్రభునందు ప్రియమైన వారలారా, మన తీర్పులు న్యాయముగా ఉండాలి. గొప్పవాడని చెప్పి వాడి మెప్పును పొందడానికి మనం భుజాల మీద ఎక్కించుకొని అభిమానం చూపి మోసి న్యాయం వాని పక్షాన లేకపోయినా మనము అతనికి అనుకూలంగా న్యాయం తీర్చామనుకోండి, జాగ్రత్త. ఫిబ్రవరి 10:31 ప్రకారం జీవము కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక దేవుని చేతిలో మనం పడకూడదు. ఆ తర్వాత వచనాలను మనం చదివినప్పుడు కొండెములు చెబుతూ ఇంటింటికి తిరగకూడదు. ఇది చాలా తప్పు, వాక్య విరుద్ధం. ప్రియమైన సహోదర సహోదరీలారా, ముఖ్యంగా సహోదరీలారా, ఈ మాటలను మోసుకొని వెళ్ళేటటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది అధికముగా స్త్రీలలో మనం చూస్తూ ఉంటాం. కనుక అపోస్తలుడైనటువంటి పౌలు స్త్రీల విషయంలో చాలా స్పష్టంగా ఖండిస్తూ రాసినట్లుగా మనం చూడగలం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చదివితే ఈ విషయాలు మనకు స్పష్టంగా అర్థమవుతాయి. కాబట్టి పొరుగువాని మీద కొండెములు చెబుతూ ఇంటింటికి తిరగకూడదు, ఇది తప్పు. ఆ తర్వాత పొరుగువాని మీద హృదయంలో పగ పెట్టుకోకూడదు, పగను పెంచుకోకూడదు. ఇటువంటి పగ, ప్రతీకారేచ్ఛ స్వభావం ఏదైతే ఉందో అది దేవుని పిల్లలకు విరుద్ధమైనది. ఎవరైనా ఎప్పుడైనా ఏదో ఒక మాట అంటే దాన్నే పెట్టుకొని సాధించడం, పగ పెట్టుకోవడం లాంటి పనులు క్రైస్తవ బిడ్డలకు తగవు. ప్రభునందు ప్రియమైన వారలారా, మన వలె మన పొరుగువారిని ప్రేమించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. పొరుగువాడు ఎటువంటి కీడు మనకు తలపెట్టినా వారిని క్షమించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి క్రమములో పగ పెంచుకున్నట్లయితే, పొరుగువాని విషయంలో మన హృదయంలో పగను స్థిరంగా పెట్టుకొని ఏళ్ల తరబడి దాన్ని అలాగే కొనసాగించినట్లయితే దాని విషయంలో దేవుడు లెక్క చూస్తాడని మర్చిపోకూడదు. ఆ తర్వాత ఇశ్రాయేలీల యొక్క జంతువులు ఇతర జాతి యొక్క జంతువులతో కలవకూడదు. ఇశ్రాయేలీల యొక్క పొలములలో వేరువేరు జాతుల విత్తనాలు చల్లకూడదు. బొచ్చు నార కలిసిన బట్టలు వేసుకోకూడదు. చూసారా, దేవుడు ఎంత ప్రత్యేకపరుస్తూ ఉన్నాడో. ఎందుకింత ప్రత్యేకత అంటే ఒక చిన్న విషయం ఉందండి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము ఒక మాటను చదువుకోవాలి. అదేంటంటే అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రికలో ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉంటుంది. చదువుతాను చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం నుండి, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. అర్థమవుతుంది కదా, ఎందుకని దేవుడు ఇంత ప్రత్యేకత కోరుకుంటూ ఉన్నాడు. తన బిడ్డలు ఎందుకు ఇంత ప్రత్యేకంగా ఉండాలంటున్నాడంటే, అవిశ్వాసులతో విశ్వాసులకు పాలు లేదు, నీతికి దుర్నీతితో సాంగత్యం లేదు. కాబట్టి జాగ్రత్త సుమా. ఆ తర్వాత వచనాలు 20 నుంచి 22 వచనాలు చదివితే అక్కడ దాసి విడిపించబడకుండా ఆమెను గనక ఎవరైనా బలవంతం చేస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తి మీదకి దోషం అనేది ఉంటుంది. అతడు అపరాధ పరిహారార్థ బలిని అర్పించినప్పుడే తనకు కలిగిన దోషము నుండి శుద్ధుడవుతాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక బీదలని, దాసులని, దాసీలని వారిని శారీరకంగా, ఆర్థికంగా మనం బలవంతం చేయకూడదు. ఇది చాలా తప్పు.
దీని విషయమై దేవుడు లెక్క చూస్తాడు. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుందాం. మనము బీదల విషయంలో, పరదేశుల విషయంలో, పొరుగువాని విషయంలో, ఆ తర్వాత మన యొక్క పొలముల విషయంలో, జంతువుల విషయంలో, దాసీల విషయంలో మరి దేవుని వాక్యం ఎలా చెబుతుందో అలా నడుచుకోవడానికి ఒక తీర్మానం తీసుకొని ఆ ప్రకారంగా జీవిద్దాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన. కృపగల మా ప్రభువా, మీరు అనుగ్రహించిన వాక్యానికి స్తోత్రాలు. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపజేసి మా ప్రియులను దీవించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.